న్యూ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. పిక్స్ అయితే యాడ్ అనేది చేసుకోవాలన్నమాట. ఒక మినిమం ఒక 5 పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 5 పిక్స్ యాడ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయాలి. రైట్ క్లిక్ చేసినాక వాటర్ మార్క్ అనేది రిమూవ్ అనేది చేసుకోవాలి. వాటర్ మార్క్ మీద క్లిక్ చేసి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. 5-10 మినిట్స్లో అది రిమూవ్ అయిపోద్ది. అండ్ ఫోటో ఇంక్రీజ్ 9:16 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫొటోస్ మొత్తం కూడా ఫుల్ స్క్రీన్లో ఉండేలా చూసుకోవాలి. 5 పిక్స్ కూడా ఫుల్ స్క్రీన్లో ఉండేలా అడ్జస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క పిక్ని అలా ఫుల్ స్క్రీన్లో అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. 5 పిక్స్ కూడా అలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పిక్స్ అనేవి కొంచెం తక్కువగా ఇంక్రీజ్ అనేది చేసుకోవాలన్నమాట. 2 పిక్స్ అంతుంటే సగం 1 పిక్ అంత మాత్రం తక్కువ అయితే చేసుకోవాలి. పిక్స్ ఇంక్రీజ్ 1 పిక్ వచ్చేసి 1 పిక్ మందం అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటికి ఎఫెక్ట్స్ అయితే పెట్టేసుకోవాలి. ఫస్ట్ పిక్ వచ్చేసి ఏది బాగుంటుందో చూసుకోవాలి. ఏది బాగుంటుందో అది పెట్టేసుకోవాలన్నమాట. అది బాగుంది రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. అండ్ నెక్స్ట్ పిక్ వచ్చేసి ఓకే. అండ్ థర్డ్ పిక్ వచ్చేసి లైట్ ఆప్షన్లో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ పిక్ వచ్చేసి ఏ సెట్ అయిపోతే రైట్ క్లిక్ వేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి పిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసి టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ని అయితే ఫుల్ స్క్రీన్లో రావాలి అంటే 9:16 అయితే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ఫుల్ స్క్రీన్లో మాత్రం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత దానికి ఉన్న వాల్యూమ్ మొత్తం ఆఫ్ చేసేయాలి. టెంప్లెట్కి ఉన్న వాల్యూమ్. మీకు ఆ టెంప్లెట్ కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాంగ్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ లిరిక్ సాంగ్ కాబట్టి పిప్ అనే ఆప్షన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మనకు లిరిక్స్ అవపడాలంటే అంతే అలా చేయాలి. అండ్ లిరిక్స్ వీడియో కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది కూడా మీరు వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఫుల్ స్క్రీన్లో ఉండాలి కాబట్టి దీన్ని కూడా 9:16 అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. 9:16 లిరికల్ వీడియో కూడా సెలెక్ట్ చేసుకోవాలి. 9:16 ఫుల్ స్క్రీన్లో అండ్ మంచిగా వచ్చేస్తుంది. రైట్ క్లిక్ ఇచ్చేసి ఫుల్ స్క్రీన్లో ఇంక్రీజ్ అయితే లిరికల్ వీడియోని అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి. చేసిన తర్వాత అది కూడా బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది చూడండి, ఎంత క్యూట్గా వచ్చింది. అండ్ వాసన వచ్చింది, బాగుంది, చాలా బాగా వచ్చింది అనమాట. మీరు కూడా ఇలా ఎడిట్ చేసుకోవచ్చు. క్యూట్గా వచ్చేసింది అనమాట.
అవంతా టెంప్లెట్స్ అంతా లిరిక్స్ వీడియోస్ అంతా కూడా మనకి ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఉంచేసుకొని మిగతాదంతా కూడా కట్ చేసుకుందాము. ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచేసుకొని మిగతాదంతా కూడా కట్ చేస్తాము. లిరిక్స్ వీడియో మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిక్స్ అయితే ఒక పిక్ని అయితే ఇంక్రీజ్ అయితే వేసేసుకోవాలి. ఒక పిక్ అయితే అట్లా ఇంక్రీజ్ అయితే వేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్ ఓకే అయింది. ఎంత బ్యూటిఫుల్ ఎంత క్యూట్ అండ్ పెట్టి వచ్చింది వీడియో మాత్రం చాలా బాగుంది. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది వీడియో మాత్రం. అవుట్పుట్ అయితే చాలా బాగుంది. ఎక్స్పోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి 1080p సెలెక్ట్ చేసుకొని సేవ్ అనేది చేసుకోవాలి. వీడియో మాత్రం సేవ్ అయిపోతుంది.